ఫ్రూట్ సలాడ్ కోసం మనం తీసుకున్నటువంటి పండ్లు ఇవేనండి. ప్రోమోగ్రానేట్, యాపిల్, బనానా, గ్రేప్స్ అనమాట. మీకు కావాల్సితే ఇంకేమైనా తీసుకోవచ్చు. ఇంకా మనం దానిమ్మ గింజలు అయితే వేసేసుకుంటున్నాం మన ఫ్రూట్ సలాడ్లో. ఇంకా అన్నీ కలిపేసుకున్నాం లాస్ట్ కాబట్టి చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుంది అసలు. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఫ్రూట్ సలాడ్ అంటే. దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్ కానీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కానీ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండే మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నెయ్యి కూడా ఒక పక్కన నెయ్యి కూడా పైకి వచ్చేసింది చూడండి. నెయ్యి మొత్తం అవ్వడానికి రెడీగా ఉంది, ఆల్రెడీ అయిపోయింది. ఇది మొత్తం కూడా నెయ్యి అనమాట. ఆ ఎల్లో ఇష్యూ ఉన్నది మొత్తం కిందకి వెళ్తుంది, నెయ్యి మొత్తం పైకి వచ్చేస్తుంది. ఎంత అయిందో చూపించేస్తాను. ఇదిగోండి ఎంత నెయ్యి వచ్చిందో చూడండి. ఇది 1/2 kg బాక్స్ అనమాట. 1/2 kg బాటిల్ దాని నిండా అయితే వచ్చింది. కానీ ఆ గిన్నె కడిగే వరకు అయితే నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనమాట. అసలు అది పోదు. ఒక 2-3 డేస్ అయితే నానబెట్టాలి. ఎవరికన్నా నెయ్యి కాగబెట్టిన గిన్నెలు తొందరగా జిడ్డు పోవాలంటే మన చిట్కాలు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం అది రుద్దే వరకు నా ప్రాణం అయితే పోతుందండి నిజంగా చెప్పాలంటే. ఖచ్చితంగా అది రుద్దేటప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను, షార్ట్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో చూడండి ఎంత జిడ్డిగా ఉంది, ఇంత ఎత్తు పట్టింది అనమాట. ఒక ఇంచు మందం అయితే జిడ్డు అయితే పేరుకొని ఉంది. అది పోయే వరకు ఏమవుతుందో ఏమో తెలియదు. మొత్తానికైతే ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే పోసి ఇంకా నానబెట్టేస్తానండి. ఇది కడిగేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చాలా కష్టం అండి ఇది జిడ్డు పోవాలంటే మాత్రం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, నేను మొన్న మీగడ మొత్తం కలెక్ట్ చేసి పెట్టినా నెయ్యి కాయడానికి అని చెప్పాను కదా. ఈరోజు నెయ్యి కాస్తాను. తర్వాత నాకెంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అదైతే ప్రాసెస్ చూపిస్తాను. నెయ్యి ప్లస్ ఫ్రూట్ సలాడ్ ఎట్లా చేయాలో చూపించేస్తాను. తర్వాత ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇప్పుడే తీసానమాట. వెన్నె మొత్తం కొంచెం గడ్డలాగా కట్టింది. ఎంత గడ్డగట్టినా దీన్ని ఈరోజు మాత్రం కరిగిచ్చేసి నెయ్యి అయితే చేసేస్తారనమాట. మొత్తానికైతే చూడండి ఎంత గడ్డగట్టిందో. సైడ్స్కి మొత్తం కూడా అది ఐస్ అనమాట. కొద్దిసేపు హీట్ తగలంగానే మొత్తం కరుగుతుందిలేండి. దాంతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కొంచెమైనా తీసి చూపిద్దామంటే కూడా రావట్లేదు, చాలా గట్టిగా అయిపోయింది. అంటే ఒక 2-3 డేస్ అయింది కదండి వెన్న చేసి పెట్టి. ఇంకా మనకేంటంటే కొంచెం ఒళ్ళు బద్ధకం కాబట్టి ఇంకా అట్లుంటుంది. చూడండి ఎంత మంచి ఉందో చూడండి. అది కరగాలంటే టైం పడుతుంది. అప్పటి వరకు ఏంటంటే మనం ఫ్రూట్ సలాడ్ కోసం పాలు అయితే తీసుకొని కాచుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే లీటర్ పాలతో అయితే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? నేనైతే ఏమంటారు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. అందుకే చాలా టేస్టీగా వస్తుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ మీకు ఏ మిల్క్ అవైలబుల్లో ఉంటే ఆ మిల్క్ అయితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను 1 లీటర్. ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద పాలైతే పోసుకుంటున్నాను. అయితే కొన్ని పాలైతే తీసుకొని ఒక చిన్న బౌల్కి పచ్చి పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. తక్కినవన్నీ కూడా కాగబెట్టుకోండి. ఇదిగోండి చిన్న బౌల్లో నేనైతే పచ్చిపాలు అయితే కొన్ని తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్రూట్స్ సలాడ్ కోసము కస్టర్డ్ పౌడర్ అనేది పచ్చిపాలలోనే కలుపుకోవాలి. మనం కాగబెట్టిన పాలలో కలిపినామంటే మాత్రం అది గడ్డలు అయ్యి అసలు ఫ్రూట్ సలాడ్ అయితే రాదండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకుని ఇదిగోండి పచ్చిపాలు. ఈ పచ్చిపాలలో నేనైతే 2 టేబుల్ స్పూన్ల, ఎందుకంటే లీటరే కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అసలు చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. నేను సమ్మర్లో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇదిగోండి మన నెయ్యి కూడా కరిగింది చూసారా, సగం కరిగిపోయింది, ఇంకా సగం ఉందన్నమాట. అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను సిమ్లోనే పెట్టి చేసుకుంటాను. ఇక్కడ మనము ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ అనేది మొత్తం పాలలో మిక్స్ అయిపోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోయిందంటే మనం ఇంకా పాలు తెరిలిన తర్వాత చక్కెర కూడా వేసుకున్న తర్వాత చక్కెర కూడా కరిగిన తర్వాత మనము ఈ కస్టర్డ్ పాలు కలుపుకున్నాం కదండి, అవి దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఇంకా ఇక్కడ పొంగు రాలేదు కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీరు అంతవరకు ఖాళీగా ఎందుకు ఉండాలి అనుకుంటే మాత్రం పాలు మరిగే వరకు మీరు వెళ్ళి ఏవేవి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని చాలా సింపుల్. నేనైతే ఒక చిన్న బౌల్తోనే ఒక 2 కప్పుల చక్కెర అయితే వేసిన అనమాట. మా ఇంట్లో కొంచెం షుగర్ ఎక్కువనే తింటారు. అది స్వీట్ లేకపోతే తినాలని అనిపించదు. ఏదేమైనా కానివ్వండి, స్వీట్ లేకపోతే మా ఇంట్లో తినబుద్ధి కాదు మా వాళ్ళకి. తర్వాత ఇక్కడ మీగడ వెన్న మొత్తం కరిగిందండి. ఇంకా దాని అయితే సిమ్లో పెట్టేసి చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను. ఎందుకంటే స్టవ్ మీద పొంగిందంటే కడగలేకపోతాను అనమాట. నా చేత కాదు, ఇంకా చాలా పని ఉంటుంది.
అందుకే కరగకుండా అయితే నేనైతే దగ్గరుండి నెయ్యి అయితే కాస్తున్నాను. మొత్తానికైతే ఇక్కడ పాలు మరిగినాయండి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా మనం పచ్చి పాలలో, అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిసేపు ఉడకాలి. ఉడికితే మనకేంటంటే చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు మనం దింపేసుకొని చల్లార్చుకున్న తర్వాత, చల్లగా అవుతాయి కదా ఈ చిక్కబడినటువంటి కస్టర్డ్ మిల్క్, అవి చల్లగా అయిన తర్వాత మనం ఏమైతే ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటామో ఆ ఫ్రూట్స్ మొత్తం కూడా ఇంకా పాలల్లో కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయడమే. ఇక్కడైతే చూడండి నెయ్యి కోసం అని చెప్పేసి మనం తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా కరిగిపోయి కొంచెం కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఇట్లా పొంగు రాగానే ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఇంకా చాలు. కాకపోతే కింద మాడు పడకుండా, అంటే మాడకుండా పాలైతే కలుపుకుంటూనే ఉండాలి. మాడితే టేస్ట్ కూడా వేరే వస్తుంది కదండి. ఇంక నేనైతే చల్లార్చేస్తాను ఇంకా పాలైతే, అదే కస్టర్డ్ మిల్క్ చల్లగా అయితే మనం ఇంకా ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ పొంగు తెరులుతున్నా చూడండి, ఈ విధంగా తెరిలితే చాలు. ఆల్రెడీ దగ్గర పడ్డాయి అనమాట పాలు. నేను షుగర్ కూడా చూసుకున్నానండి, పర్ఫెక్ట్గా సరిపోయిన షుగర్ కూడా ఇంకా చల్లగా ఆర్చడానికి పెట్టేశాను అనమాట. నేను తీసుకున్న పండ్లు ఏంటంటే గ్రేప్స్, తర్వాత యాపిల్, దానిమ్మ, అరటిపండు. ఇవే కాకుండా మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. పుచ్చకాయ వేసుకోవచ్చు, బొప్పాయి వేయచ్చు, తర్వాత దోసకాయ వేసుకోవచ్చు. ఏ పండు అవైలబుల్ ఉంటే మీకు ఆ పండు వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇవే వేసుకుంటాను. వీటితో పాటు ఏమంటారు ఫ్రూటీ టూటీ కూడా వేసుకోవచ్చు, తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి నేనైతే పండ్లు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. మన మిల్క్ కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. కస్టర్డ్ మిల్క్ మొత్తం కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ అయితే దీని ఇంగ్రీడియంట్ లాగా వేసేసుకుందాము. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, షుగర్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే గ్రేప్స్ అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే గ్రేప్స్ ఆల్రెడీ చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట. అందుకోసమని నేనైతే గ్రేప్స్ అయితే కట్ చేయలేదు. ఇప్పుడు మన కస్టర్డ్ పాలలో ఒక్కొక్క ఫ్రూట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను గ్రేప్స్ వేసేస్తున్నాను. ఒకటి నోట్లో వేసుకున్నానండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యాపిల్ అయితే నేను తొక్క తీసి యాపిల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత బనానా వేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ నేనైతే ప్రోమోగ్రానైట్ అయితే వేసేసాను అనమాట. దానిమ్మ గింజలు కూడా వేసేసాను. చూడండి దానిమ్మ గింజలు వేయంగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన ఫ్రూట్ సలాడ్ అయితే. మొత్తానికైతే కొంచెం సేపు బాగా కలిపెట్టుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సర్వీసింగ్ చేసుకోవడానికి ఇంకా రెడీ అనమాట. చల్లగా ఉంటే చాలు, చిన్న సర్వింగ్ బౌల్లో తీసుకొని తింటుంటే నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. అయితే నేను ఈసారి ఫ్రూట్ జెల్లీ కేక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్ జెల్లీ కేక్ అది చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పటికైతే మాత్రం ఏమంటారు ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తున్నానండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రూట్ సలాడ్. ఎందుకంటే మన పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసినామంటే బ్రహ్మాండంగా తినేసారనమాట. ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇదిగోండి ఇక్కడ నెయ్యి ఏమో రిలీజ్ అవుతూ ఉంది. అయితే నేను తమలపాకు వేసి నెయ్యి కాద్దామని అనుకున్నాను, బట్ ఏంటంటే తమలపాకు వేయట్లేదు అనమాట. ఈసారి ఇలాచీ వేసి చేద్దామని చెప్పేసి నేనైతే ఇలాచీ వేస్తున్నాను. చూపిస్తానండి ఎన్ని ఇలా చేస్తాననేది చూపిస్తాను. చూడండి ఒక 3-4 తీసుకున్నాను. 3 తీసుకున్నానండి. 3 తీసుకొని వేసాను. అయితే మళ్ళీ నాకు సాటిస్ఫై కాలేదనమాట. మళ్ళీ ఇంకొక ఇలాచీ కూడా వేసేసాను అనమాట. మొత్తం 4 వేసాను. చూడండి మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఏమంటారు వచ్చేసింది చూడండి, పైకి వచ్చేసింది మొత్తం నెయ్యి కూడా. ఇంకా మనం అయితే కొద్దిసేపు పెట్టేసి దింపేద్దాము. దింపేయగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మరి మాడు వాసన వచ్చే వరకు మీరు నెయ్యి పెట్టారంటే మనం తినేటప్పుడు కూడా బాగుండదు. ఇదిగోండి మొత్తం దించేసాను, చల్లగా కూడా అయిపోయింది. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, నాకైతే తెలిసి 4 ఇలాచీలు కనిపిస్తున్నాయి చూడండి. ఇంక ఇప్పుడు దీన్ని నెయ్యినేమో మనం నేనైతే ఏదైతే యూజ్ చేస్తానో ఆ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను చూడండి. నెయ్యి కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి, ఎందుకంటే కింద పోతే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి నిజంగా చెప్పాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా గిన్నెలు అయితే వంపుకుంటున్నాను. నేను జాలిగీలు ఏమి యూజ్ చేయనండి, ఎందుకంటే కచరా లేకుండానే నేను మొత్తం నెయ్యి కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. చూడండి మొత్తం కూడా నెయ్యి అయితే బౌల్లోకి వేస్తున్నా. ఆ బౌల్ వచ్చేసి 1/2 కిలోనో 3/4 కిలోనో ఉంటుందండి. ఆ బాక్స్ వచ్చేసి నాకు తెలిసి 3/4 కిలో అనుకుంటా. 1/2 కిలో కంటే 1/4 కిలో ఎక్కువ ఉంటుంది, అంటే 3/4 కిలోనే కదండి. ఇంకా మొత్తం కూడా నేను ఈ బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండేది. ఇది బర్రె నెయ్యి అండి, ఆవు నెయ్యి కాదు, ఇది బర్రె నెయ్యి. అయితే గేదె నెయ్యి అంటారు కదా, అదే గేదె నెయ్యి. నేనైతే ఆవు నెయ్యి కూడా తినమండి మేము అంత, అంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ కొంచెం హార్డ్ అనిపిస్తాయి నాకు. అందుకోసమే మేము పోపించుకునే పాలల్లో నుంచే నేను మీగడ కలెక్ట్ చేసి వెన్నె కరిగించి నెయ్యి అయితే చేస్తున్నా. మొత్తానికైతే ఇంత నెయ్యి అయితే అయ్యిందండి. నా వీడియో ఎట్లా ఉందో మీరు కనీసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టే నాకు కూడా సపోర్ట్ చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చూడండి మొత్తానికైతే ఇది ఇంకా తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను నెయ్యి చేసినటువంటి గిన్నెది మీకు చూపిస్తా చూడండి. అసలు ఎంత జిడ్డు ఉంటుందంటే ఒక ఇంచు మందం అయితే పేరుకుపోయింది. ఈ జిడ్డు మొత్తం పోయే వరకు ఎప్పుడైతుందో ఏమవుతుందో తెలియదు. ఇంకా మా హస్బెండ్ నుండి వాటర్ పోసి పక్కన పెట్టేసి నానిన తర్వాత మెల్లగా కడుక్కుందిలే అనుకున్నాం. కానీ ఎన్ని రోజులు అంటే ఒక దగ్గర ఒక 4-5 డేస్ దాకా అయితే ఆ జిడ్డు అయితే వదలదండి. పైన తీసేసినా కానీ చుట్టుపక్కల మొత్తం మాడింది కదా, అది మొత్తం పోవడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా దాంట్లో కూడా నెయ్యి ఉందండి. కాకపోతే ఇంకా నేను ఇంకా అవన్నీ పిండి దాంట్లో వేయలేనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం తీసి డస్ట్బిన్లో వేసేసి, అదే ఏమంటారు అదంతా ఉంది కదా కచరా మొత్తం డస్ట్బిన్లో పడేసి ఇంకా వాటర్ అయితే పోసి పెడతాను. ఇదన్నమాట ఈరోజు నా బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.